నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ రంగు పులుముకుంటున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. రాజకీయ నాయకుల జోక్యంపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు. శరవేగంగా జరుగుతున్న వట్టిగెడ్డ వంతెన పనులు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామంటున్న అధికారులు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ప్రధాన పోరు మాత్రం 3 అభ్యర్థుల మధ్య ఉంది. ఎన్నికల పోలింగుకు ఇంకా కొద్ది రోజులు మాత్రం సమయం ఉంది. అభ్యర్థులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఎన్నికల్లో రాజకీయ రంగు పులుముకుంది. స్వతంత్రంగా జరగవలసిన ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు తలదూర్చడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై అంత ఆసక్తి కానరాలేదు. కేవలం ఆయా ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీగానే సాగింది. కానీ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంది. చర్చనీయాంశంగా మారింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుండి గార్దె శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్ నుండి కోరెడ్ల విజయ్ గౌరి బరిలో ఉన్నారు. వీరు కాకుండా మరో 7 కూడా పోటీలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రఘువర్మకు టీడీపీ, శ్రీనివాసులు నాయుడుకు వైఎస్ఆర్సీపీ, విజయ్ గౌరికి సిపిఎం పార్టీలు పరోక్ష మద్దతునిచ్చాయి. అయితే నేడు తెలుగుదేశం పార్టీ ఏకంగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది. అక్కడితో ఆగకుండా ఉత్తరాంధ్రలోని తమ కేడర్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నద్ధం చేసింది. సామాన్య కార్యకర్త నుండి మంత్రుల వరకు రంగంలోకి దింపింది. రఘువర్మను విజయపథంలో నడిపించేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. దీంతో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తర రాజకీయాన్ని రుచి చూపిస్తుందనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించక తప్పదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జనసేన, భారతీయ జనతా పార్టీలతో జతకట్టి కూటమిగా రాజ్యమేలుతోంది. రఘువర్మకు మద్దతు పలికే అంశంలో టీడీపీ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో చర్చించిందా, చర్చించలేదా? చర్చించకుండానే రఘువర్మకు మద్దతు పలికిందని జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. జనసేన, భాజపా అగ్రనాయకత్వం గాని, ఆయా పార్టీలలో కీలక నేతలు గాని రఘువర్మకు తాము అండగా ఉన్నామని ప్రకటించలేదు. పనిచేసేందుకు బరిలోకి దిగలేదు. దీంతో కూటమిలో మిత్రధర్మం ఉందో లేక మిత్రభేదం ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గాదె శ్రీనివాసులు నాయుడికి వైకాపా, భాజపాలు మద్దతుగా నిలిచాయన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయా పార్టీల నుండి మాత్రం శ్రీనివాసులు నాయుడికి సహకారం లభించిన దాఖలాలు కానరాలేదు. లోపాయికారిగా సహకారం ఉంటే ఉండొచ్చుగాక. ఇక విజయ్ గౌరి కోసం సిపిఎం క్యాడర్ బహిరంగంగానే పనిచేస్తోంది. ఆయా రాజకీయ పార్టీల సహాయం, సహకారాల ప్రస్తావన పక్కన పెడితే రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు, విజయ్ గౌరీల మధ్య గట్టి పోటీ అనేది సుస్పష్టం. ఎన్నికల బరిలో ఉన్న మిగిలిన అభ్యర్థులు కూడా ఆయా సంఘాల మద్దతుతోనే పోటీ పడుతున్నారు. వీరి వల్ల చీలే ఓట్లు, 2వ ప్రాధాన్యత ఓటు, గట్టి పోటీ నెలకొన్న రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు, విజయ్ గౌరీలలో ఎవరిని శాసనమండలికి పంపిస్తాయి లేదా ఓటమి పాలు చేస్తాయన్నది వేచి చూడాల్సిందే. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బేబీ నాయనతో కలిసి ఎంపీ మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం రఘువర్మ నిరంతరం పోరాడుతున్నారని, ఆయన విజయం ఉపాధ్యాయుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కూటమి అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైకాపా నాయకులకి మాట్లాడుతున్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మీ మనుగడ కోసమో, మీ పార్టీ మనుగడ కోసమో, మీ వ్యక్తుల మనుగడ కోసమో ఎన్డీఏ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏదో తప్పుగా మాట్లాడితే మాత్రం ప్రజలు సహించరు, గమనిస్తున్నారు. అంతా కూడా మేము కూడా ఖచ్చితంగా ఎదురుదాడి చేయవలసిన అవసరం కూడా ఉంది. మీరు ఈరోజు రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భావితరాలు ఏమవుతుందో భయపడే రోజుల నుంచి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా భావితరాలు నిమిషం కూడా ఖాళీ లేకుండా వారు పడుతున్న తపన. కేంద్ర మంత్రులు సీనియర్ నాయకులు ఉన్న కొత్త మంత్రుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు వద్దుసారి మేమే మీ దగ్గరికి వచ్చి కలుస్తామంటే ఎన్నో ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీరు కలిసి ఫైల్ పట్టుకొని నేరుగా ఆయన ఫైల్ పట్టుకొని కేంద్ర మంత్రులు తెలుస్తున్నారు. ఈరోజు మానవత్వం ఉండాలి కదా. ఈరోజు మానవత్వం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఇండియా ట్రస్ట్ ఈరోజు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఎంతో ఉత్తమ సర్వీస్ ఇస్తున్నారు. వారు ఈరోజు ఈవెంట్ కార్యక్రమం పెట్టి ఆ నిధులతో తలసమయ బాధితులకి వాళ్ళు సహాయం చేయాలని ఒక కార్యక్రమం పెడితే దానిని కూడా మీరు ఒక రకంగా రాజకీయంగా మాట్లాడి తీసుకొచ్చారంటే ఏ రకంగా మీరు చెప్తున్నారు అర్థం కాదు.
ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు చేశారో కొన్ని విషయాలు మీ డ్యాన్స్ ప్రోగ్రాలు, మీ క్లబ్ వ్యవహారాలు, వైకాపా నాయకులు చేసే వ్యవహారాలు ప్రత్యక్షంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు చూశారు. దాని జోలికి పోలేం. కానీ దయచేసి ఏదైనా మానవత్వం చేసిన కార్యక్రమాన్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకపోతే ఊరుకోండి తప్ప. కానీ ఇట్లాగా ఒక వివాదకరమైన వ్యవహారాలు తీసుకురావద్దని సందర్భంగా ఎస్పెషల్లీ ప్రొఫెసర్ గారికి చెప్తున్నాం. చాలా తప్పు. అది అనే విషయాల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తరంలో రాశారు. ఫస్ట్ దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం. కలసామి బాధ్యత కోసం ఫస్ట్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మంచి కార్యక్రమం చేసుకోవాలి, అభినందించారు. కేంద్ర మంత్రులు ప్రతి జీతాలు, ఉద్యోగ వర్గాలు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏ రకంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. కానీ మీ మనుగడ కోసం, మీ పార్టీ మనుగడ కోసం మీరు యాక్టివిటీ చేసుకొని మీరు తప్పట్టాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ పెరగాలి, ప్రతి పార్టీ ఉండాలి, ప్రతి ఒక్కరు పెరగాలి. దాన్ని మేము అభ్యంతరం పెట్టాం. కానీ తప్పుడు విషయాల్ని, సమాచారాన్ని ప్రజలకి చేర్చాలని మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలకు ఇవ్వడం చేసిన బాధ్యత మా పైన ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా మీరు మంచి సలహా ఇచ్చినా మేము స్వీకరిస్తాం. కానీ మీరు ఏదో ఒక ఆలోచన విధంగా ఇదే పరిస్థితి రావద్దని మేము తెలియజేసుకుంటూ మొన్న మనం చూస్తాం. కలసామి బాధ్యత ఈ నెల 27వ తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరపున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నాయకులు మద్దతు పలికి ప్రచారం సైతం చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నాయకులు తమ మద్దతు పాకలపాటికే అని ప్రకటించారు. టీడీపీ, జనసేన కలిసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలుపుతున్నామని జనసేన నాయకులు ప్రకటించారు. విజయనగరం సమీప ధర్మపురిలోని జనసేన కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. గడిచిన 20 ఏళ్లుగా పాకలపాటి రఘువర్మ సమస్యల పరిష్కార దిశగా చేసిన పోరాటాలు, సమాజంలో మార్పు కోసం చేసిన ప్రయత్నాలు ఎన్నలేనివని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయులు దుర్భర పరిస్థితులు అనుభవించారని, వారి సమస్యలు పరిష్కరించి వారికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా కృషి చేయగలిగే వ్యక్తి పాకలపాటి రఘువర్మ అని గుర్తించాలన్నారు. ఉపాధ్యాయులంతా రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నీతి నిజాయితీలు గల రఘువర్మ సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తారన్న నమ్మకంతోనే జనసేన పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కొప్పలవలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్, జనసేన పార్టీ గజపతినగరం ఇన్ఛార్జి మర్రాపు సురేష్, చీపురపల్లి ఇన్ఛార్జి విజయనగరి శ్రీనివాసరావు, పార్వతీపురం ఇన్ఛార్జి ఆదడ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల రక్షణ కోసం పనిచేసి సేవలు అందించే అవకాశం కల్పించాలని పీడీఎఫ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరి కోరారు. ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పీడీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే అభ్యర్థులు చట్టసభల్లో అడుగు పెట్టకూడదన్నారు. స్వతంత్రంగా ఉపాధ్యాయుల సమస్యలపై గలమెత్తగల వారిని ఎన్నుకోవాలని కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర విద్యారంగంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్లో అనేక రకాల రిఫార్మ్స్ నష్టదాయకంగా మారాయి. సభలకు కూడా రాజకీయ జోక్యం పెరిగి అటువంటి అభ్యర్థులను పంపించేటటువంటి పని చేస్తున్నారు. మేము అదే ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్దల సభ ఔన్నత్యాన్ని మీరు అందరూ కాపాడాలి అని చెప్పి ఓటర్లకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేధావులు అనేటటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడేటటువంటి అంశాలు ఏంటంటే, విద్యారంగంలో వచ్చేటటువంటి ఏ రకమైన మార్పులు చేయాలి, ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ చేయాలి, సిలబస్లో ఏ రకమైనటువంటి మార్పులు ఉండాలి, ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ఇటువంటి అంశాలు ఈ సెక్షన్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మండలిలో మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఉంది. అటువంటి అవకాశం కూడా ఈరోజు మేధావులకు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి ఈరోజు మేధావుల సభని కూడా రాజకీయ రంగు పులిమేటటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి అంశం. కనుక మేము ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడాలి అంటే మన సమస్యల్ని ప్రభుత్వాల దగ్గరికి గట్టిగా మాట్లాడి సాధించుకోవాలి అనుకుంటే అటువంటి
మేధావుల్ని పెద్దల సభకి పంపించాలి అని చెప్పి మీ ద్వారా మరి మన ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేతిలో గుడ్లు, నిమ్మకాయలు, దారం, బొమ్మ వంటి పూజా సామాగ్రితో విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ఒక వ్యక్తి సంచరించడం కలకలం రేగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో స్థానికులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. విజయనగరం జిల్లా రాజంలోని క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కొండక వీధి, బుర్రి వీధుల్లో మాంత్రికుడి చేష్టలకు గురైన ఆ ప్రాంత వాసులంతా భయభ్రాంతులతో రాత్రంతా కాపలా కాశారు. సాయంత్రం వీధుల్లో సంచరించిన మాంత్రికుడు నిమ్మకాయలు, గుడ్లు, దారం, బొమ్మ వంటి పూజా సామగ్రిని పాలిథిన్ కవర్లో పెట్టుకుని మహిళలను తాకే ప్రయత్నం చేశాడని, ఓ ఇంటి ఇటుక గోడకు చేతులతో అదిమి పూజలు చేయడం ద్వారా ఎవరో మాంత్రికుడిని పురమాయించారని ఆందోళన చెందుతున్నారు. ఓ ఇంటి గుమ్మానికి దిష్టి తీసి ఆ పక్కనే గుమ్మి తవ్వి పూజా సామగ్రి పాతుతుండగా అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. పూజలకు ముందు అతని బట్టలు, చెప్పులు అక్కడే విడిచి వికృతంగా ప్రవర్తించాడని స్థానికులు తెలిపారు. నిమ్మకాయలు ఏటో బొమ్మలు ఏటంటున్నారు అయితే మేము చూడలేదండి అవి, కానీ కవర్ పట్టుకున్నాడు. కవర్ అందరూ వచ్చి తరిమేశారు. అందరూ పోలీసు అతను వచ్చి ఆపినా అతని మీద కూడా తిరగబడ్డాడు. ఇలాగ వస్తాండి ఏమమ్మా అన్నాడు. నువ్వెవరు నాకు తెలియదు, నువ్వు పలకరిస్తాను అన్నాను. అని తట్టుపక్క వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నావు అని అంటే నా ఇష్టం అన్నాడు. ఇటు వస్తావా రావంటే నేను రాను అంటాడు. మా దూరం తిన్నా ఇలా గొయ్యి దవ్వుతాడు. ఇదేటో వీడి దగ్గర అన్నీ ఉన్నాయి, జాతపోడులాగా ఉన్నాడు మాట్లాడుతుండే. రెండారా అని పిలిస్తే ఆడవాళ్ళ మోగారు. మోగిన తర్వాత ఏ ఊరంటే నా సీతంపేట గంటకొని దోనిబాయ్ అన్నాడు. అలాగే ఎంట పెట్టాం. పిల్లలు ఉంటారు ఈదులోనే. నాకు అర్థమైపోయింది ఆడికి చీటకం ఏదో చేసి దిగదూడిసి ఆడికి జలమన్నారు. అందుకే ఈడు వచ్చాడు. ఆడి మాటలతో నేను పోలిస్తాను. జాతిపోడాడు బాబు, అందరూ మోగారు. మరి నేను మాత్రం జడిసిపోయాను. ఇంట్లో గడు దొరబడిపోతాడు ఏటని. పెరుగుతున్న జనాభాకి తోడు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో రహదారులపై తీవ్ర రద్దీ నెలకొంటుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో సీఐ అశోక్ కుమార్ డ్రోన్ కెమెరా సహాయంతో ట్రాఫిక్ రద్దీని గుర్తించి నియంత్రణకు చర్యలు ప్రారంభించారు. విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ సెంటర్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరా వినియోగంతో ట్రాఫిక్ రద్దీని సీఐ అశోక్ కుమార్ పరిశీలించారు. అంబేద్కర్ కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో 4 రోడ్ల కూడలిలో ఏర్పడుతున్న ట్రాఫిక్ను టాప్ వ్యూలో డ్రోన్ సహాయంతో పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల వాసుల కష్టాలు తీరనున్నాయా? ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని వారి సమస్యకు మోక్షం కలగనుందా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. దశాబ్దాల కాలం నుంచి వారిని వేధిస్తున్న సమస్య అతి కొద్ది రోజుల్లోనే తీరనుందని ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సమస్య తెలుసుకోవాలని ఉందా? వాచ్ దిస్ స్టోరీ.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పూడి రోడ్డు నుంచి సరేవలస ప్రజలు వెళ్లాలంటే అనేక అవస్థలకు గురయ్యేవారు. ఆ రహదారి మధ్యలో వట్టిగెడ్డ వాగు ఉండటం, వర్షాకాలం వస్తే వాగు దాటడానికి సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చేది. ఉద్యోగులు విధి నిర్వహణకు వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకోవడానికి వెళ్లాలన్నా, ఆయా గ్రామాల ప్రజలు ఆసుపత్రి, మార్కెట్ వంటి పనుల మీద వెళ్లాలన్నా వట్టిగెడ్డ వాగు మీద వంతెన లేక ఇబ్బందులు పడేవారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించేవారు. గత కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు కారణంగా వట్టిగడ్డ వాగు పొంగడంతో ఏకలవ్య పాఠశాలకు చెందిన 2 టీచర్లు మృతి చెందారు. పెను ప్రమాదాలు జరిగితే తప్ప ప్రభుత్వం మేలుకోదు అన్న చందంగా 2 ఉపాధ్యాయులు మృతి చెందిన తరువాత గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి వంతెన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. వెనువెంటనే గుత్తేదారుకు పనులు అప్పగించడం, వంతెన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంజనీరింగ్ సిబ్బంది దగ్గరుండి వంతెన పనులను వేగవంతం చేయిస్తున్నారు. మరో నెల రోజుల్లో వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల దశాబ్దాల నాటి కల నెరవేరుతుందని, గ్రామస్తుల సమస్య తీరనుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. టీచర్లు చనిపోవడం వల్ల ఈ బిజ్జి వచ్చింది మాకు. ఒకవేళ చనిపోకపోయినా మాకు ఈ బిజ్జి వచ్చింటే ఇంకా సంతోషంగా ఉండేది. కాకపోతే ఎలాగైనా మాకు ఈ బిజ్జి వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి మాకు ఏ ఇబ్బందులు లేకపోవడం వల్ల పర్వాలేదు. థ్యాంక్స్. గురువునాయుడుపేట పూడి బీటీ రోడ్ నుంచి మనకి సరాయవలసకి ఇది 2 కోట్లు శాంక్షన్ అయ్యింది. ఏంటంటే ఇంత మునుపు ఏకలవ్య స్కూల్లో 2 టీచర్స్ వాషౌట్ అయిపోయారు. ఇక్కడ ఈ వరదలో వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు తెలియకపోవడం వల్ల వాళ్ళ బలిదానం కలెక్టర్ గారు మనసు బాగా కరిగించి ఇక్కడ మనకి బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. ఎన్ఆర్జీఎస్లో మినిస్టర్ గారి ప్రోద్బలంతో కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఇది బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇది ఇప్పుడు బ్రిస్క్గా కంప్లీట్ అవుతుంది. మార్చి లోపల బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి మా ఆకాంక్ష. ఆ విధంగానే వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నది. అయిపోతుంది బ్రిడ్జ్. 2 బ్రిడ్జిలు, 3 స్పాన్లు 8 మీటర్లవి, అలాంటి 2 బ్రిడ్జిలు, బీటీ రోడ్డు మొత్తం మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మార్చిలో కంప్లీట్ చేయాలి. మన టార్గెట్ పెట్టుకున్నాం, కంప్లీట్ అయిపోతుంది అది. ప్రతి రైతు తప్పనిసరిగా భూ ఆధార్ కార్డు పొందాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వీటి రామారావు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఒక నెంబర్తో గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు జిల్లాలో భూ ఆధార్ కార్డుల నమోదు జరుగుతుందన్నారు. రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు అందజేసి భూ ఆధార్ నమోదు చేసుకుని పొందాలన్నారు. రైతులు ఈ నెలాఖరులోగా భూ ఆధార్ నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మనకేంటంటే యూనిక్ ఐడి నెంబర్, ప్రతి రైతుకి ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉండాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు కానీ, ఏదైనా మనం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ రైతుకి మనం ఏం చెప్తా ఉంటాం అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తెచ్చుకోమని చెప్తాం. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, అదేవిధంగా అతని యొక్క సెల్ ఫోన్ నెంబరు, ఇట్లాంటివన్నీ కూడా, అలాగే బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్, ఇట్లాంటివన్నీ కూడా విడిగా తెచ్చుకోమని చెప్పే పరిస్థితి ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతిసారి ఈ అన్ని డాక్యుమెంట్స్, ఈ 4 రకాల డాక్యుమెంట్స్ రైతు మరి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరిగేటప్పుడు తీసుకువెళ్లే అవసరం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక యూనిక్ ఐడి నెంబర్ ప్రతి రైతుకి క్రియేట్ చేయాలి, అంటే తయారు చేయాలి అనేది ఒక స్కీమ్ ని, ఫార్మర్ రిజిస్ట్రీ అనే ఒక స్కీమ్ ని తయారు చేయడం జరిగిందండి, ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనము మొన్న 7వ తారీఖు నుంచి డిస్ట్రిక్ట్ లో ఈ పథకాన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కంట్రీలోనే ఓన్లీ 5 స్టేట్స్ లో మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ అయింది అనమాట అండి. యూపీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంకొక స్టేట్ ఒకటి ఉందండి. సో ఈ విధంగా మన జిల్లాలో కూడా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. రైతుల యొక్క వివరాలను ఇప్పుడు దాంట్లో మనం నమోదు చేయడం జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్ ఒకటి ఉంది. దాంట్లో మన రైతు యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి, అలాగే అతని యొక్క పొలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి, అంటే సర్వే నెంబర్ ఇట్లాంటి మనం ఫీడ్ చేసినప్పుడు అతనికి ఎంత పొలం ఉందని దాంట్లో ఫెచ్ అవుతుందండి. దాన్ని మనం సెలెక్ట్ చేసి ఆ రైతు యొక్క ఈ సైన్, అంటే ఆధార్ బేస్డ్ సిగ్నేచర్ తీసుకుంటాం జరుగుతుందండి. లేకపోతే మన బయోమెట్రిక్ అనుకోవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ నెంబర్ అనేది ఎందుకు ఉపయోగం అంటే ప్రతి స్కీమ్ కి మనకు వ్యవసాయ సంబంధించిన వివిధ యంత్ర పరికరాలు కానీ, లేదా మన ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన రాయితీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదా ఈవెన్ మన పిఎం కిసాన్, అంటే మనము ఈ రేపు 24వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ 2,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతూ ఉంది, 19వ విడత. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విడతలో మన పిఎం కిసాన్ మనం పొందాలంటే రైతులు కంపల్సరీగా ఫార్మర్ రిజిస్ట్రీలో, అంటే యూనిక్ ఐడి నెంబరు లేదా భూ ఆధార్ అనేది పొందడం అనేది తప్పనిసరి అనమాట. సో మన జిల్లాలో చూసుకున్నట్టయితే 194,973 మంది పిఎం కిసాన్ రైతులు మన జిల్లాలో ఉన్నారు.
ఉన్నారన్నమాట. మన జిల్లాలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 1,20,000 వరకు కూడా మనం ఫార్మర్స్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లా మరి స్టేట్ లోనే మూడో ప్లేస్ లో ఉందండి. ప్రకాశం, శ్రీకాకుళం తర్వాత మనది 3వ ప్లేస్ లో మన జిల్లా అయితే ఉంది. సో మరి రైతు సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా మరి భవిష్యత్తులో మీకు రుణ సదుపాయం పొందాలన్నా, లేకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించిన వివిధ రకాల పథకాలు, మీకు ఏదైనా ఎరువులు కావాలన్నా, లేకపోతే విత్తనాలు కావాలన్నా, అలాగే మనకి పిఎం కిసాన్ బెనిఫిట్ మీరు పొందాలన్నా, ప్రతిదానికి కూడా మరి ఈ యూనిక్ ఐడి లేదా ఫార్మర్ లిస్టులో మీరు కంపల్సరీగా నమోదు అవ్వాలన్నమాట. దీనికి గాను మీరు ఇప్పటివరకు మరి నమోదు అవ్వనట్లయితే మీ సంబంధిత ఆర్ఎస్కే అసిస్టెంట్స్ మీరు కలిసినట్లయితే తప్పనిసరిగా మీరు నమోదు చేస్తారు. మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏంటంటే మీ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, అలాగే మీరు ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ మీ దగ్గర ఉండి ఆర్ఎస్కే అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా ఇది 3 నుంచి 4 నిమిషాల్లో అయిపోద్ది. పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదు. 3 నుంచి 4 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఆదివారం స్కూటీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గంట్యాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరు జంక్షన్లో ఆదివారం మధ్యాహ్నం స్కూటీ, మోటార్ బైక్ ఢీకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి స్కూటీపై అల్లాడ ఆనంద్, కుమార్ రాజా వెళ్తుండగా వారి వెనకనే మోటార్ బైక్ పై వస్తున్న చెల్లూరుకు చెందిన దాసరి నారాయణరావు వెళ్తున్నారు. గింజేరు గ్రామ్ జంక్షన్ సమీపంలో హఠాత్తుగా 2 బైకులు ఢీకొనటంతో స్కూటీ వెనుక కూర్చున్న అల్లాడ ఆనంద్ తుళ్లి రోడ్డున పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్కూటీ డ్రైవ్ చేస్తున్న కుమార్ రాజా అలాగే మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న దాసరి నారాయణరావులకు తీవ్ర గాయాలయ్యాయి. గంట్యాడ 108 వాహనంలో క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ జాతరకు ఆదివారం అంకురార్పణ చేశారు. సిరిమాను చెట్టును సేకరించి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించి సిరిమాను తయారీని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సిరిమానుకు పూజలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 14 ఏళ్ల తర్వాత మే నెలలో శ్రీ శ్యామలాంబ జాతర ఎంతో వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జాతరకు సంబంధించి సిరిమానును పట్టణ పుర వీధుల్లో ఊరేగించి సిరిమాను తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సిరిమాను 41 నాటు బండి ఎద్దులతో పులి వేషాలు, డప్పు వాయిద్యాల మధ్య పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. స్థానిక హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు శ్యామలాంబ కోవెల మీదుగా శివాజీ సెంటర్, డబ్బి వీధి, కేహెచ్ స్కూల్, డబ్బి వీధి రామమందిరం, పెదకోమటిపేట, కోట వీధి, మెయిన్ రోడ్, గొల్ల వీధి మీదుగా తీసుకువచ్చి అల్లు వీధి వారికి అప్పగించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సిరిమానుకి ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జాతరకు అంకురార్పణ చేశారు. మే నెల 18, 19, 20 తారీఖుల్లో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం పండుగ జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ 15 సంవత్సరాలైంది పండుగ, ఇప్పటికైనా పండుగ తీసుకొచ్చారు అని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సిరిమాను చెట్టును ఊరేగింపుగా ఇక్కడ మన జూనియర్ కాలేజీ దగ్గర ప్రారంభించి ఆనవాయితీ ప్రకారము అల్లు వీధి, నాయుడు వీధి, రామమంది దగ్గర సిరిమానుని ఉంచుతాము. సాలూరులో ఉన్నటువంటి శ్యామలాంబ భక్తులు అందరూ కూడా విజయవంతం చేయాలని సాలూరు పుర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు సిరిమాను ఉత్సవం జరుగుతుంది. మొన్న 11వ తారీఖున చెట్టుకి ఉపాసన చెప్పాము. మేలోని 18, 19, 20 ఈ 3 తారీఖులోని సిరిమాను ఉత్సవం జరుగుతుంది. ఈ సిరిమానే అది అక్కడ జన్నివాడు ఎక్కి అందరూ వంశపారపణ వస్తున్న వారు కాబట్టి ఈ పండుగ అలా జరుగుతూనే ఉంది. ఆ నియమ నిష్టమే జరుగుతుంది. అంచేత ఈ సిరిమానే ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉత్సవంగా తీసుకెళ్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి. గుర్ల మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది ఎమ్మెల్యే కళా వెంకట్రావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కళా వెంకట్రావు సమక్షంలో సుమారు 300 మంది వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీతో మొదటి నుండి పనిచేసిన గుర్ల మండలం, రాగోలు, ఎస్ఎస్ఆర్పేట పంచాయతీల మాజీ సర్పంచులతో పాటు కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్మల్లిక నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా
కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థుల ఆందోళనల మధ్య ప్రారంభమైన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సమయానికి గంట ముందే అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్ గుర్తింపు కార్డుల పరిశీలన తర్వాత సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతినిచ్చారు. 905 పోస్టులకు గాను 92,250 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. శనివారం రాత్రి వరకు గ్రూప్ 2 అభ్యర్థులు రోస్టర్ విధానాన్ని సవరించాలని కోరుతూ చేసిన ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. బొండపల్లి, డెంకాడ మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో అధికారుల పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు త్రాగునీరు వంటి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయగా ఆదివారం జరిగిన మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు పలువురు అభ్యర్థులు గైర్హాజరవగా మరికొందరు అభ్యర్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో అధికారులు లోనికి అనుమతించలేదు. విజయనగరంలోని శ్రీ చెస్ అసోసియేషన్ ఫైర్ చెస్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చదరంగం పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విజయనగరంలోని ఫైర్ చెస్ స్కూల్లో క్రీడాకారులకు ఓపెన్ చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు జరిగాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు 30,000 రూపాయల నగదు బహుమతి, వివిధ వయసుల వారి విభాగాల్లో చూపిన క్రీడాకారులకు కూడా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శ్రీ చెస్ అసోసియేషన్ విజయనగరం కార్యదర్శి జ్వాలాముఖి మాట్లాడుతూ జిల్లాలో చదరంగం క్రీడ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, క్రీడాకారుల ర్యాంకింగ్లు మెరుగుపరుచుకునేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారని, వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాల దృష్టి భారత్పై పడిందని బీజేపీ రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయనగరంలోని రోటరీ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని నరేంద్ర మోడీ 5వ స్థానానికి చేర్చారని అన్నారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో 1వ స్థానంలో నిలబడుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం సమానంగా ఉండే విధంగా రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపరంగా చూస్తే ఈ 6 నెలల కాలంలో వివిధ రూపాల్లో 30 లక్షల కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రెడ్డి పావని, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వర్మ, కుసుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశం ఈ విధంగా పరుగులు పెడుతుంటే, ఆర్థిక లక్ష్యాలని సాధిస్తుంటే, అదే నరేంద్ర మోదీ గారికి శ్రీరామరక్షగా నిలిచి భారతదేశ ప్రజలందరూ మరి ఆయనకి పట్టం మళ్ళీ కట్టబెడుతుంటే, 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితే మరి కొన్ని పార్టీలకి కినుకు పుట్టి, రాజకీయాలు వేరు, భారతదేశ అభివృద్ధి వేరు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ స్పష్టంగా, రాహుల్ గాంధీ వంటి నాయకులు ఇంకా స్పష్టంగా భారత విదేశీ శక్తులతో చేతులు కలిపి భారతదేశ అభివృద్ధిని దెబ్బతీయాలి అనేటువంటి పని చేస్తాం. సిగ్గుచేటు. నిన్న మొన్న గత 2-3 రోజుల్లో అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చెప్పారో ఆయన ధృవీకరించారు. యుఎస్ఎయిడ్ అనే సంస్థ ద్వారా భారతదేశాల్లో మరి దాదాపు $21 మిలియన్ వెచ్చించి ఇక్కడేదో ఓటర్ పార్టిసిపేషన్ టర్నౌట్ని పెంచాలన్న ఉద్దేశంతో అన్నట్టుగా చెప్పి భారతదేశ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారిని గద్దెదించడానికి కొన్ని శక్తులు పనిచేశాయి. దానికి మా ప్రభుత్వంలోని సంస్థలు కూడా నిధులు ఇచ్చాయన్నది మరి నాకే అంతుపట్టనటువంటి విషయం, నాకే ఒక రకమైనటువంటి భయం కలిగించే అంశమని చెప్పారు. సో ఇదేదో మేము రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, కొన్ని విదేశీ శక్తులు భారత ఆర్థిక అభివృద్ధిని, భారతదేశ
అభివృద్ధిని దెబ్బతీయాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయంటే కొందరు అవేవో రాజకీయ వ్యాఖ్యలు అనుకున్నారు. ఇప్పుడు స్వయంగా అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారంటే ఇది ఎంత భయంకరమైనటువంటి వాస్తవమో. భారత ప్రజాస్వామ్య వ్యవస్థని మరి విచ్ఛిన్నం చేయాలని, దీన్ని ప్రభావితం చేయాలని, నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవ్వకుండా చేస్తే భారతదేశం మరి అభివృద్ధి ఆగిపోతుందని, తిరోగమనం పడుతుందని చేసినటువంటి కుట్రలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ తప్పించుకోలేదు. అటువంటి శక్తులతో మీరెందుకు చేతులు కలిపారు? భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే దానివల్ల మీరు విమర్శించే అధికారం ప్రతిపక్షాలకు, కానీ ఈ విధంగా దేశ ద్రోహ చర్యలు చేసేటువంటి, దేశ వ్యతిరేక చర్యలు చేసేటువంటి ప్రతిపక్షం ఇది దేశంలో ప్రతిపక్షమా, దేశానికి శత్రుపక్షమా? దీనికి కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి. ఈ జిల్లాని కూడా ఈ పథకం కింద PM ధన్ ధాన్య కృషి యోజన కింద మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తాను. మా నాయకులు కూడా తప్పనిసరిగా ఇక్కడ అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేసే అవకాశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని వారిని కూడా నేను కోరుతున్నాను. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్, రైతులకు ఏదైతే క్రెడిట్ కార్డ్ వెసులుబాటు వారికి ఇచ్చేటువంటి 3 లక్షల వరకు ఉండేటువంటి అప్పుని, క్రెడిట్ కార్డ్ ద్వారా ఇచ్చేటువంటి అప్పుని 5 లక్షలకి ఈసారి ఈ బడ్జెట్లో పెంచడం జరిగింది. అలాగే SHGsలో ఉన్నటువంటి మహిళలకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అందజేయాలని నిర్ణయం చేయటం జరిగింది. 6 నెలల్లో వివిధ పథకాల రూపంలో, వివిధ నిధుల రూపంలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల కంటే అధికంగా నిధుల్ని మంజూరు చేయటం కానీ, ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేయటం కానీ జరిగింది. అలాగే నిధుల రూపంలో చూస్తే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 52,000 కోట్ల రూపాయలని నిధుల వాటా కింద ఇవ్వటం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కుంటుబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడటానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూత ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైన తరుణంలో రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుతోంది, నిలబెడుతోంది, రాష్ట్రానికి భరోసాని ఇస్తోంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజకీయ రంగు పులుముకున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజకీయ నాయకుల జోక్యంపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు. శరవేగంగా జరుగుతున్న వట్టిగెడ్డ వంతెన పనులు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామంటున్న అధికారులు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.